హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వితౌట్ ఓవెన్ మనం పిజ్జా ఎలా రెడీ చేసుకోవాలో మనం చూద్దామండి. నేను ఆల్రెడీ డీమార్ట్లో పిజ్జా బేస్ నేను తీసుకొచ్చుకొని పెట్టుకున్నానండి. చాలా తక్కువ కాస్ట్లో అవైలబుల్గా ఉంటుంది. సో నేను ఆ పిజ్జా బేస్ మీద నేను కొంచెము చిల్లీ సాస్ అనేది యాడ్ చేసుకున్న, పిజ్జా సాస్ అని కూడా అంటారు దీన్ని. దాని తర్వాత నేను చీజ్ని కొద్దిగా యాడ్ చేసుకొని, ఆ తర్వాత నేను ఆల్రెడీ పిజ్జా అది పన్నీర్ పీసెస్ని నేను ఆల్రెడీ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. అది కూడా యాడ్ చేసేసి దానిపైన కొంచెం లైట్గా తురుముకున్న పచ్చిమిర్చి అండ్ అలాగే ఆనియన్ కట్ పీసెస్ కూడా నేను వేసుకొని ఇలా గార్నిష్ చేసుకున్నానండి. ఆ తర్వాత మళ్ళీ కూడా కొంచెం చీజ్ అనేది యాడ్ చేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా బాగా వస్తుంది. అది కొద్దిగా మెల్ట్ అయిపోతుందండి దాంట్లో చేస్తున్నప్పుడు. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిజ్జా బేస్ మొత్తం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఇట్లా కడాయిలో చేసి ఒక లిడ్ తోటి కవర్ చేసి పెట్టుకోవాలండి. కాసేపు అయిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా మనకి కుక్ అయి ఉంటుందండి. ఓన్లీ మన చీజ్ మెల్ట్ అయ్యే వరకు పెడితే సరిపోతుందండి. ఓవెన్తో అసలు పనే ఉండదండి. చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయింది. చూడండి ఇలా కట్ చేసుకున్నాక 6 పీసెస్ లాగా మేము కట్ చేసుకున్నామండి. చూడండి చాలా బాగా కుక్ అయిపోయింది. అసలు ఓవెనే అవసరం లేదండి. చూడండి ఎంత బాగా వచ్చింది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. చూడండి ఒక్కటి కూడా మిగలకుండా చూడండి ఆల్రెడీ అన్నీ అయిపోయినాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా ట్రై చేయండి.